స్టార్టింగ్‌లో ఒక లైన్ ఉంది కదండీ! బతికున్నప్పుడే మనుషులకి విలువివ్వాలి, చనిపోయిన తర్వాత కాదు అని. ఇప్పుడు జనరేషన్‌కి దాన్ని యాప్ట్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు చనిపోయిన తర్వాత కనిపిస్తున్న ప్రేమలే ఉన్నాయి. బతికున్నప్పుడు కంటే కూడా. ఎందుకంటే కొంచెం సేఫ్‌గా ఫీల్ అవుతారు. చచ్చిపోయిన తర్వాత ఏమరా ఏమి వాపస్ రాడు కదా! ఏమరా చెప్పుకోవచ్చు. "ఏయ్! సూపర్" అని. బ్రతికిన టైంలో డౌటు. రేపు చేంజ్ అయిపోతే ఏమరా? ఈ డౌట్‌లోనే అలా ఉంటారు. దానికి మంచి డైలాగ్ శివಣ್ణ గారు చెప్పారు ఈ ఫిల్మ్‌లో. "ఏయ్! బ్రతికే టైంలో లవ్ చేయండి" అని మంచి డైలాగ్ చెప్పారు. శివన్న ఇక్కడ స్ట్రైట్ హాయ్ 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 అన్న మంచ్లీ హాయ్. సో టీజర్ చాలా బాగుంది. Thank సో you. యాజ్ ఆల్వేస్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూసేటప్పుడు ప్రతి ఆడపిల్ల బ్రదర్లా ఫీల్ అవుతారు కాబట్టి బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటున్నాను. సో నవడేస్ బయోపిక్స్ వస్తున్నాయి. సో వీ ఆల్ నో దట్ పునీత్ గారి గురించి. సో పునీత్ గారు అంటే ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఏదైనా కన్నడ సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు పునీత్ అని పడుతుంది. కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎనీ బయోపిక్ ఆఫ్ పునీత్ గారు? I don't believe in biopic, especially even somebody asked me, why don't you your father's biopic? No, I should not do. They should be like that. They are living legends. Always, for me, they are always living. Puneet and Rajkumar both are always living for me. I don't feel that they are not here at all. I feel somewhere it might be in your heart also, somebody's else heart also, anybody's heart, and his eyes are looking. Yeah, but see, we have so many biopics and they are also legends. So why don't we? Why? Why the reason? What I is don't the know, reason? somehow, because whenever we think, we cry. So while doing this, I don't want to get upset like that. And somebody asked me also to do, but I'm not for it. But I'm doing one biopic. It will be an interesting film. Next one, I think. I don't know. I don't know whether to reveal the title or not now. But the director is very much. It's a beautiful this one. It's called as Orange. 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 Okay. I'll just tell that it's orange. Okay. ఉపేంద్ర గారు హాయ్ అండి. సో బేసికల్గానే మూవీలో స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అదే మినిమం డిగ్రీ చదివి ఉండాలి స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలి అని అంటే నౌ-ఏ-డేస్ వచ్చిన సినిమాస్లో. బట్ మీరు ఒక మూవీ డైరెక్ట్ చేసినప్పుడు మీ స్క్రీన్ ప్లే అన్నది డిఫరెంట్గా ఉంటుంది. బట్ యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మీరు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా స్క్రీన్ ప్లేస్లో? లైక్ యు ఆర్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ ఆర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? లేదండి. అలా ఇన్వాల్వ్ అవ్వను. ఒకసారి బాగుంది అనిపించిన తర్వాత ఫస్ట్ ఏమైనా డౌట్ ఉంటే కొంచెం అడుగుతాను, మాట్లాడతాను. ఒక్కసారి ఓకే అయిన తర్వాత చిన్న చిన్న సజెషన్సే ఉంటుంది అంతే. ఈ గెటప్ ఓకేనా ఇది అని అడుగుతాను, ఈ డ్రెస్ ఓకేనా అంటే అడుగుతాను. డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఇదే బాగుంటుంది మీకు అంటే అంతే అని చేసేస్తాను. బట్ వన్ థింగ్, మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు యువర్ కాస్ట్యూమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎంత డిఫరెంట్ ఉంటుందంటే అది రియలిస్టిక్కి దూరంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ద వెహికల్ ఆల్సో, మీరు బైక్ మీద వచ్చే వెహికల్ ఆల్సో. సో దాంట్లో ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఇది ఒక్క ఫిలిం అండి నాకు ఇది చేసింది. ఉపేంద్ర అని ఒక ఫిలిం చేశాను. అది ఏమంటే ఒక సైకలాజికల్ సబ్జెక్ట్. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. అది ఇంతవరకు ఎవరూ మర్చిపోలేదు. ఇంతవరకు ఇప్పుడు అదే అడుగుతారు, సార్ అలాంటి ఒక ఫిలిం చేయండి అని. నేను అదే ఒకసారి చూడండి మీరు అంటాను. దాంట్లో విచిత్ర విచిత్ర డ్రెస్ వేసుకుంటాను, హెయిర్ స్టైల్ ఏమో చేసుకుంటాను. ఇప్పుడు అందుకే అలాగే ఒక వేరే రకంగా ఒక కొత్త గెటప్ ఇచ్చారు డైరెక్టర్. బట్ దట్ వన్ వాజ్ క్రేజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. సో హాయ్ అండి. సో యాజ్ ఐ సే స్క్రీన్ ప్లేస్ ఆర్ అంటే లైక్ స్టోరీ కన్నా స్క్రీన్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. అండ్ ఇందులో చాలా వరకు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉంది. సో ఎంతవరకు తీసుకెళ్ళారు? బికాస్ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా మనకి మహారాజా సినిమాతో కంపేర్ చేస్తున్నారు. సో ఎంత కేర్ తీసుకున్నారు స్క్రీన్ ప్లే విషయంలో? Yeah, brilliant question. So that is why I did the film and saw as a audience. I didn't want to direct as a director. I wanted to direct as an audience. So that's why I made the full film. I saw as an audience. I didn't like for the first time. Then again, I corrected everything through music or changing the scene or editing pattern. Second time I did one version.
again, me and the producer, we discussed, and some more things were needed. Third time I again did the full CG and just watched it, and third time we got convinced. So I can assure you that I have seen as an audience, so the screenplay is tight, and you people will love it. Yeah. ఉపేంద్ర సార్ ఇక్కడ సార్ సార్ నేను మీ మూవీస్ అన్నీ చూశాను సార్. నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నాను సార్. అయితే నాకు రక్త కన్నీరు సినిమా, ఆ సినిమా నాకు చాలా ఇష్టం సార్. నేను ఎంతో ఏడ్చాను. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండింగ్ నడుస్తుంది కదా, ఆ సినిమాని ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఏమో ఇది వింటే ఆ ప్రొడ్యూసర్ ఏమరా వినిన తర్వాత డిసైడ్ చేస్తే చేయొచ్చు డెఫినెట్గా. మునిరత్నం గారు ప్రొడ్యూసర్ అది. బట్ ఆ ఫిలం క్రెడిట్ ఎంఆర్ రాధా గారు ఒక 50s అంత ఎక్స్ట్రాండరీగా చేశారు. నేను దాన్ని ఇమిటేట్ చేశాను అంతే. సార్ దాంట్లో డైలాగ్ ఏమైనా చెప్తారా సార్? ఐ లైక్ ఇట్ మిక్స్చర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్. సార్ ఇంకోటి సార్,